ఇక మరోపక్క పల్నాడు జిల్లా మాచర్లలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో బూత్ ఏజెంట్లు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. దాంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా మాచర్లలో టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో బూత్ ఏజెంట్లు పరస్పరం దాడులు చేసుకుంటూ ఉన్నారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెంటాల గ్రామంలో పోలింగ్ ఏజెంట్ల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం దాడులు చేసుకుంటూ ఉన్నారు బూత్ ఏజెంట్లు. పల్నాడు జిల్లా మాచర్లలో ఇది కొంచెం టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పోలింగ్ ఏజెంట్ల మధ్య ప్రధానంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. మాటా అనుకున్నారు, పరస్పరం దాడులు చేసుకునేంత వరకు సిచ్యువేషన్ వెళ్ళింది. అయితే ఎక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది దీనిపైన స్పందిస్తూ ఉన్నారు, అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. రెంటాల గ్రామంలో ప్రస్తుతం పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం దాడులు చేసుకుంటూ ఉన్నారు బూత్ ఏజెంట్లు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం రెంటాల గ్రామంలో పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మాట అనుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు సిచ్యువేషన్ వచ్చింది. అయితే ఇది పల్నాడు ప్రాంతంలో కొంచెం ఉద్రిక్త పరిస్థితులకి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పల్నాడు చాలా సెన్సిటివ్ ఏరియా అని చెప్పొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా ప్రత్యేకించి బలగాలను ఏర్పాటు చేసిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం చూస్తూ ఉన్నాం. పోలింగ్ ఏజెంట్లు మాట అనుకుని అక్కడ తోపులాటకు కూడా దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు పరిస్థితులు వచ్చే ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పల్నాడు జిల్లా మాచర్లలో కొంచెం టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో బూత్ ఏజెంట్లు పరస్పరం దాడులు చేసుకుంటూ ఉన్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్టేషన్లో 17,500 పైన వినియోగించుకోబోతున్నారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు అయితే పోలింగ్ స్టేషన్ల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పోలింగ్ సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అధికారులు గేట్లు తీయగానే ఉరుకులు పరుగుల మీద తమ పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇదివరకు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఓటర్లు ఉదయాన్నే వచ్చినటువంటి అటువైపు అమ్మా దాదాపుగా వేల సంఖ్యలో అని చెప్పుకోవచ్చు. వేల సంఖ్యలో ఓటర్లు ఉదయాన్నే, ఇప్పుడు సమయం 7 గంటలే అవుతుంది, 7 గంటలకే పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఓటర్లు ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థాయిలో వచ్చినటువంటి ఓటర్లు దేనికి సంకేతం అనేది కూడా ఒక రకంగా చర్చ అయితే జరుగుతుంది. ఇది సాయంత్రానికి అంటే దాదాపుగా 80% పైగా ఓటు పర్సంటేజ్ నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.